హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను 7కి లేసాను. మా అవునికైతే దోశలు కావాలన్నట. ఇక దోశల కోసం టకటక వాళ్ళు లేవడంతోనే ఆకలి ఆగాలంటది నా బిడ్డనైతే. ఇక దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేస్తా. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయితా నేను నా వరకి. ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటా. బయట కూడా ఊడ్చేస్తా కానీ ఫస్టే వంట పని టకటక చేసేస్తా. చేసేసి మా వాళ్ళకి బ్రష్ చేయించి తినిపిస్తా. ఇక తర్వాత నెక్స్ట్ గిన్నెలన్నీ తోమేసిన తర్వాత మిగతా పనులు ఇక వీళ్ళ ఇన్నర్స్ వేడి నీళ్ళలో నానబెట్టి ఉతకాలి. అప్పుడే మంచిగా అనిపిస్తుంది నాకు. అప్పటిదాకా ఏదో ఒక టెన్షన్. బట్టలన్నీ ఉతికిన తర్వాత ఇంకా ఏముంది వంట వండడం. నేను ఆల్రెడీ కాకరకాయ ఫ్రై, దోశ రెండు ఒకటేసారి చేసిన. అన్నం కూడా ముందే వండుకున్నా. ఎందుకంటే లంచ్ బాక్స్ చల్లారింది పెట్టాలి కాబట్టి అన్నం అయితే ముందే వండుతా. 7:30, 8 మధ్యలో అన్నం అవుతుంది. కర్రీ, టిఫిన్స్ ఏమో 8:15, 8:30 వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి. తినడం కూడా కంప్లీట్ అవుతుంది మా బాబుది. ఇప్పుడైతే నేను టీ వేసుకుంటున్నా. టీకి అయితే నేను ఒక్కదాన్నే తాగుతా. ఇక మా హస్బెండ్ కూడా తాగుతాడు అప్పుడప్పుడు. వేరే ఇంట్లో మంచి ఇంట్లో ఉండి పాత ఇంట్లోకి వచ్చేసరికి నాకైతే ఏదో ఒక గిల్టీ ఫీలింగ్. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే కాన్ఫిడెంట్ కూడా చాలా తగ్గిపోయింది. మంచిగా అక్కడ కొత్త ఇల్లు ఉండే మంచిగా కలర్ఫుల్గా ఉండే గోడలు ఇట్లా. ఇక్కడ అంతా మాసిపోయి మంచి పాత గోడలు, పాత కిచెన్, సరిపోయేటట్టు సామాన్లు, అది సెల్ఫ్లు లేవు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కానీ అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అడ్జస్ట్ అవుతాననే ఈ రూమ్లో యాక్సెప్ట్ చేసినా ఉంటున్నా. కానీ ఉన్న తర్వాత తెలిసింది ఏ రూమ్లో పోయినా ప్రాబ్లమ్సే ఉంటాయిరా బాబు ఈ రెంటెడ్ హౌస్లో అని అర్థమైంది. కానీ ఎన్నో రూమ్స్లలో ఉన్నాం కానీ ఇంత పాత రూమ్లో అయితే ఎప్పుడు లేను. ఇదే ఫస్ట్ టైం. ఇది ఎంత ఇరుకు, ఒక్కటే సింగిల్ రూమ్లో ఉన్నా కానీ మంచిగా అనిపించేది. కానీ ఇంత పాత రూమ్లో కొంచెం పెద్దగానే ఉన్నాయి 2 రూమ్లు. కానీ ఏదో గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది నాది నాకు. ఇక మొత్తానికైతే ఛాయ్ తాగుతున్నా. పక్కన మా బిడ్డ నాకు నాకు అన్నాడు ఏడుస్తుంది. తనకు ఆల్రెడీ తినిపించిన పాలుంటే అప్పుడప్పుడు పోస్తామని ప్యాకెట్ పాలు ఆమెకు పడతలేవు. ఇక ఏడ్చినప్పుడు బాగా సర్లే ఏడ్చినప్పుడు తాగిపిస్తా పాలు. ఇక ముక్కులో కూడా కొంచెం సీమ్ వచ్చిందట, దానివల్లనే ప్యాకెట్ పాలు తాగడం వల్ల. అందుకే నేను ఆ ప్యాకెట్ పాలు పిల్లలకు పెట్టొద్దని మా ఆయన నేను డిసైడ్ అయినాం. ఇక నాకంటే హెడేక్ వెనుక సైడ్ చాలా లాగుతుంది. టైంకి అన్నం తిన్నా కూడా హెడేక్ అయితే మస్తు అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే బట్టలు బొంతల కోసం అయితే ఉప్పు కొంచెం వేసిన. ఇక చాలా రోజులు అవుతుంది పిండక. ఒక 1 వీక్ 2 వీక్స్ అవుతుంది. ఇక ఇంతలో వర్షం కూడా బాగా పడి అంత డస్ట్ బాగున్నది, పిల్లలు ఇట్లా తొక్కడం అలాంటి. అందుకే అందులో ఉప్పును సరుపు వేసి వేడి నీళ్ళల్లో నానబెడుతున్నా. వేడి నీళ్ళే పోస్తున్నాయి ఇప్పుడు నేను. వేడి నీళ్ళల్లో కాసేపు నానే వరకు మిగతా పనులు అయితే చేసుకుంటా. ఇక చిన్న చిన్న డ్రెస్సులు పిండుకుంటా. అంతలో అవి నానతాయి. నానిన తర్వాత అవి కూడా ఉతికి పైన ఆరేస్తా. ఇంకా ఏముందండి, మీరు ఎలా వండుతారు? ఉప్పు వేయడం వల్ల కొంచెం నెగటివిటీ కూడా బయటికి వెళ్ళిపోతుంది, రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఒక చిన్న టిప్ చెప్పాలంటే, ఈ వర్షాకాలంలో ఇల్లు అనేది సువాసనగా ఉండాలంటే దాల్చిన చెక్క వాటర్ని ఇల్లంతా కొంచెం స్ప్రే లెక్క చేయాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మరిగించిన వాటర్ అన్నమాట. ఇంకోటి రోజ్ వాటర్ అలాంటి. ఇంకా ఇలాచి ఒక సైడ్ పెట్టాలి, ఒక 2, 3, 4 ఒక మూలన పెట్టినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. వర్షాకాలం ఈగలు అలాంటివి వస్తాయి కదా, ఇలాంటి చిన్న చిట్కాలు పాటించండి. ఇంకా ఈవినింగ్ కోసం క్యారెట్స్ ఉన్నాయి మా ఇంట్లో. క్యారెట్ హల్వా చేద్దామని అయితే క్లీన్ చేసి మొత్తం తురుముతున్నా. ఇక మా పిల్లలకంటే ఇష్టం స్వీట్ అంటే, కానీ రెగ్యులర్గా చక్కెరతో అయితే ఏను బెల్లంతో చేస్తా. ఈ మధ్యలో బెల్లం షుగరు రెండు ఈక్వల్గానే అంటున్నారు. బెల్లం కూడా ఎక్కువ తినద్దు అంటున్నారు. సరేలే, మొత్తానికి అయితే 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. 2 కప్పుల తురుము అయిందన్నమాట నాకు, క్యారెట్ తురుము. అరకిలో అన్నం, అవి అరకిలో క్యారెట్ అన్నమాట. అరకిలో తురుము అవుతుంది.
దానికోసం అయితే ఒక కప్పు పావు కిలోకు కొంచెం తక్కువనే ఉంటుంది చక్కెరనైతే వేసిన. వేసి మంచిగా నెయ్యి కూడా 2 స్పూన్లు వేసి మంచిగా ఉడికించిన. పైన మూత పెట్టి ఆ మూతలో కొన్ని వాటర్ పోసి ఉడికించాలి ఫస్ట్ క్యారెట్ తురుముని. మంచిగానే ఉడికించిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే తిన్నాం, మా బాబు అయితే తినలేదు. అని వానికి ఏది నచ్చుతుందో ఏది నచ్చుతుందో తెలియదు, కానీ మేమందరం అయితే మంచిగా తిన్నాం. ఇంకా మీది ఎలా జరిగింది, రోజు ఎలా జరుగుతుంది పిల్లలతోటి అనేది నాకు కామెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. అయినా కూడా నేను సపోర్ట్ చేసేదాకా నేను మీ వెంబడే పడతా. రోజుకు నేను ఖచ్చితంగా వీడియో పెట్టలేకపోవచ్చు, పెట్టనైతే పెడతా. వీక్లీ 1 టైం 2 టైమ్స్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా, లాంగ్ వీడియోస్. ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.